ఏంటో ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళశాలను తీసుకొచ్చావు? సారీ సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? సరే కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్ 30 years ఇక్కడ 30 years యాక్ట్ టైం 30 years ఆర్టిస్టు జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి డైలాగ్ చెప్పడా రాజే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మత్స్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గయుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా? ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, 1 రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుంటే కదా. కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తినడానికి వచ్చారా? ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సిన డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి? డౌట్ రాఖీ కూల్ డౌన్, కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాఖీ, ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్. అది ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా. ఆయన అడుగుతావంటే చూస్తారే, డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేంట్రా? భగవాన్ అత్యాకరతో సాధు పిచ్చాకరగా. కోప అడగండి రామకృష్ణ గారు. ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ, నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి జాయిన్ అయిపోతా. నాగలింగం గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమైంది. ఒరే, ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు వద్దు, బొక్కలు వేస్తారు కదా. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. అదృష్టవంతులు. ఆ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆకాశంలో విమానం చూసి అంకలు గుర్తుకునేవాడు, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? బలుపా? అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నాను. వదిలేయటమేంట్రా? వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నావాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అవును సార్. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్, రాజ్ ట్రావెల్స్. ఇదే ఫ్లైట్ రైట్ టైమేగా. అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూరిబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే చేయడానికి ఆర్టీసీ టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం.
వీడి నాకలికి ఏంటండి బౌలింగ్ వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? పాకెట్ సంబంధం ముందు మీరు ఎక్కడికి వెళ్ళండి. అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేంటి సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కడ ఉంటాయి? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు బిచ్చగారిగా బిచ్చ అంటే మీరు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుని మమ్మల్ని పోషింతారండి? నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి. నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి. యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఊరుగా ఊరు వచ్చావు, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది? ఈ జ్యూస్ తాగి సాధువుగా ఇంకేమైనా అనుభవాలు ఉంటే మొత్తం చెప్పేసేయండి. సాధువు అయిన తర్వాత సంకలాగిపోయాను. ప్రజెంట్ ప్రాబ్లం నా భార్య అయ్యా. మీరందరూ మా టీవీ అంటున్నారు కాబట్టి ఇదిగో ఇది నా భార్య ఫోటో. ఈ ఫోటో టీవీలో వేసి ఎలాగో నాకు దక్కేలా చేయండి అయ్యా. శివాని శివాని మీ ఆవిడ? మా ఆవిడ మీ అందరికి ఎలా తెలుసు? మాకు బాగా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండ్ కాదండి. మేము మనాలి వెళ్ళినప్పుడు ఒక ఆశ్రమంలో సన్యాసిగా మాకు పరిచయం అయింది. మా ఆవిడ మనాలిలో ఉందా? అవునండి. మీరు వదిలేసిన తర్వాత ఆవిడ ఇంకోటి పెళ్లి చేసుకోవడం, వాడు పట్టు చేరుకొని లేదని అలిగి ఇంట్లోంచి మారిపోయి సన్యాసిగా మారిపోయింది. మనాలిలో ఉందని నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదయ్యా? మీరు అప్పుడే చెప్పుకుంటే అక్కడే కలిపేసి ఉండేవాళ్ళు. మీ అందరికీ దండం పెడతానయ్యా. దయచేసి మా ఆవిడ నాకు అప్పు చెప్పండి అయ్యా, లేదంటే అడ్రస్ ఇవ్వండి, నేనే వెళ్తాను. చాలా గ్యాప్ వచ్చింది. మీరేం కంగారు పడకండి, మీ ఆవిడని కల్పించే బాధ్యత మాది. ఇగోండి జ్యూస్ తాగండి. నిజంగా? అమ్మగారు, మిమ్మల్ని కుక్క అన్న భరించగలండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అబ్బాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోరా ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ జాన్. నన్ను చూసావో? నేనెప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కన ఇంత అందంగా ఉన్న నన్ను చూడకుండా వంటలా చేసుకుంటున్నావురా పనికి మళ్ళీ సచ్చినోడా? అవునండి, చందు గారు మేనేజర్ నే మాట్లాడుతున్నాను. ఏంటి అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? చేసుకోండి ప్లీజ్. నా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఫోన్ పెట్టేసేయండి ప్లీజ్. சொல்லுங்க. ஒண்ணும் இல்லையா, நாளைக்கு எங்களுக்கு ரிகார்டிங் தியேட்டர் கிடைச்சது. எப்படியாவது சந்திர சார் கால்சி அட்ஜஸ்ட் ஆச்சுன்னா நாளைக்கா? ஆமா. Thursday 24th. ஆமா. அடடே. என்னம்மா? நாளைக்கு ஃபுல் டே பிரைவேட் ஆல்பம் பண்றாரே, எப்படி அப்பா? எப்படியாவது தயவு செஞ்சு நாளைக்கு ஒரு கால்சி நீங்க கவலைப்படாதீங்க, நான் பாத்துக்கிறேன். പറയൂ. எந்த படத்துக்கு சார் விஜு டைரக்ஷன் பண்ணலாம்? ആദ്യത്തെ ചാൻസ് ഞാൻ തരേ. I see. എന്തായാലും അദ്ദേഹത്തോട് ഒരു പ്രാവശ്യം സംസാരിക്കട്ടെ. പടത്തിലെ പ്രധാന വേഷം യാർ ചെയ്യുന്നു? സാറോ. I see. ശരത് കുമാർ സാറ്. அப்படியா? മമ്മൂട്ടി സാറോ. ശരത് കുമാർ സാറ്. മമ്മൂട്ടി സാറോ. ശരത് കുമാർ സാറ്. മമ്മൂട്ടി സാറോ.
అమ్మాయి గారు ఏం పర్వాలేదు, సిగ్గు లేకుండా తినండి. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తినండి అనాలి. మాకు తెలుసులే, రెండు ఒకటే. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. ఆ పచ్చడి తినడానికి పనికి రాదు గానీ ఏమే అమ్మాయి గారికి కాస్త అల్లం పచ్చడి వేసి 2 గాలి. అబ్బా వద్దండి, ఇప్పటికే తినమ్మా. ఏంటమ్మాయి గారు వద్దంటారు? మీరు తిన్నది ఒక గారి, నేను 20 లాగించాను. ఏం పర్వాలేదు, వేసుకోండి. వద్దు దేవుడు, కడుపు నిండిపోయింది ప్లీజ్. సర్లే, పీచ్ వదిలే పిన్ని, వదిలేద్దాం. అబ్బు ఎవరికి ఆకు? నీకు కాదు నాకు. దాని ముందే ఉంటావు. గల్లబెడి దగ్గర ఎవరున్నారు? ఆడేసి పర్లేదు, నీ మీద బెటర్. వెళ్ళి తగలడు, కూర్చో. దేవుడు ఇక లెగదావా? లేచిపోదాం. లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు. ఊరికే అన్నానులే బాబాయ్. ఏమండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ శెట్టి శిల్పా శెట్టి లాగా లేరు. బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు గానీ అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం